హేమంత్, ఇప్పుడు చెప్పు, నీకు డ్రైవింగ్ ఎవరు నేర్పించారు? కూర్మలు చాలా ఉన్నాయి, తాబేళ్ళు. ఇక్కడ నుంచి కాశీకి సురంగ ద్వారం ఉండేదంట, అదే రాశారు ఇక్కడ కూడా. నేను ఎంతో సంతోషంగా మ్యూజియం చూద్దామని వస్తే ఇంతమంది ఉన్నారు. సబ్మెరీన్ లో నేను కూడా ఒక సెయిలింగ్ క్యాప్టెన్ లా ఫీల్ అవుతాను. చచ్చిపోతుంటా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో నేను ఇప్పుడు గాజువాకలో ఉన్నాను, అంటే విశాఖపట్నంలో ఉన్నాను. నేను చాలా రోజుల నుంచి ఒక సోలో ట్రిప్ చేద్దామని అనుకునే ఉన్నాను, కానీ సోలో ట్రిప్ చేయడానికి అవ్వలేదు. ఏమో వేరే డిఫరెంట్ రీజన్స్ వల్ల. కానీ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ లాగా, ఒక సోలో ట్రిప్ లాగా జరిగింది అదంతట అదే. సో నేను ఒక సోలో ట్రిప్ లాగా ఫీల్ అయ్యి ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ అయితే నేను వచ్చిన కారణం ఏంటంటే, ఇక్కడ ఇనాగ్రేషన్ కోసం వచ్చాను, ఒక స్టోర్ ఇనాగ్రేషన్ కోసం. ఆ ఇనాగ్రేషన్ అయిపోయాక రేపంతా సోలో ట్రిప్ చేయబోతున్నాను. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అది డాక్యుమెంట్ చేయకపోతే అలాగా, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. సో ఐఎమ్ ఆల్ రెడీ టు గో టు ది షాప్ ఓపెనింగ్. నేను మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైల్ ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా పూర్తిగా రెడీ అవ్వడానికి. మీన్ వైల్ మీ అందరికీ ఒక యూస్ఫుల్ విషయం చెప్దాం అనిపించింది. నేను ఏదైనా జాబ్ చేద్దాము, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా. సో ఈ గ్యాప్లో, ఈ నెక్స్ట్ సీరియల్ చేసే గ్యాప్లో ఏదైనా నేర్చుకుందాం, జాబ్ చేద్దాం అనుకున్నాను. సో జాబ్ ఆపర్చునిటీస్ అంటూ ఎక్కువగా ఉండేది సాఫ్ట్వేర్లోనే, బట్ నాకు సాఫ్ట్వేర్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో జాబ్ ఎలా దొరుకుతుంది, ఏదైనా కోర్స్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ గురించి చెప్పారనమాట. సో నేను కూడా మీ అందరికీ దాని గురించి చెప్తాను. మీలో కూడా ఎవరైనా ఫ్రమ్ ది స్క్రాచ్ వేరే వర్క్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండి, లేదా మీ స్కిల్స్ని అప్ స్కిల్ చేసుకోవాలనుకుంటూ ఉంటే కనుక ఈ ప్లాట్ఫామ్ మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ this beautiful platform. So ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాట్ఫామ్ is about Guvi, which is an IIT Madras incubated company specializes in teaching tech in vernacular languages like Telugu, Kannada, Hindi, etc. మాకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మాకు ఈ కోర్స్ అన్ని నేర్పిస్తారనమాట. ఆల్రెడీ 2 million లెర్నర్స్ దీంట్లో నేర్చుకుని వాళ్ళ స్కిల్ని అప్ స్కిల్ చేసుకున్నారు. వన్ మోర్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, మినిమం క్వాలిఫికేషన్ అంటూ ఉండదు గువిలో ఉన్న కోర్సెస్ని మేము నేర్చుకోవడానికి. సో లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, చాలా స్ట్రాంగ్గా ఇంగ్లీష్ రావాలి, ఖచ్చితంగా రావాలి అనేది ఏం లేదు. సో ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు గువిలో ఉన్న కోర్సెస్ని మేము నేర్చుకుని కావాల్సిన జాబ్ని సంపాదించుకోవడానికి. సో గువిలో 3 to 5 month ప్రోగ్రామ్ ఉంటాయి. టాపిక్స్ లైక్ MongoDB, Python, NLP, మెషిన్ లెర్నింగ్, సో ఆన్. అండ్ కోర్సెస్ కంప్లీషన్ తర్వాత నాస్కామ్ అండ్ IIT మద్రాస్ నుంచి సర్టిఫికేట్ ఇస్తారు విత్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. సో ఈ డేటా సైన్స్ జెన్ కోర్సెస్లో 3 భాగాలుగా క్లాసెస్ డివైడ్ అయి ఉన్నాయి: ప్రీ బూట్ క్యాంప్, మెయిన్ బూట్ క్యాంప్ అండ్ ప్లేస్మెంట్స్ ప్రిపరేషన్. సో ప్రీ బూట్ క్యాంప్లో 1 week క్లాసెస్ని మినిమం ఫీజ్ని పే చేసి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాసెస్ నచ్చితేనే మెయిన్ బూట్ క్యాంప్కి జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ క్లాసెస్ నచ్చలేదు అంటే వీ క్యాన్ బ్యాక్ ఆఫ్ అండ్ ఇనీషియల్ ఫీజ్ని గువి ప్లాట్ఫామ్ వాళ్ళు 100% రీఫండ్ ఇచ్చేస్తారు. మెయిన్ బూట్ క్యాంప్లో 3 to 5 months లైవ్ సెషన్స్తో పాటు రికార్డెడ్ లెక్చర్స్కి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ కరెంట్లీ సేమ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న ఎక్స్పర్ట్సే మాకు క్లాసెస్ని కూడా నేర్పిస్తారు. అండ్ 1-on-1 డౌట్ క్లారిఫికేషన్స్ని కూడా మెంటర్స్ చేస్తారు. అండ్ 24/7 ఫోరం సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇలాగే మెయిన్ బూట్ క్యాంప్లో చాలా సపోర్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సో లాస్ట్లీ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్టేజ్. దీంట్లో మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, గిట్హబ్ డిజిటల్ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేయబడుతుంది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మినిమమ్ ఆఫ్ 20 జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీదే వాళ్ళు సెలెక్ట్ లేదా రిజెక్ట్ అవుతారు. సో నేను డేటా సైన్స్ జెన్ కోర్సెస్ని నేర్చుకోవడానికి, జాయిన్ అవ్వడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. అండ్ మీలో కూడా గువి ప్లాట్ఫామ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను గువి ప్లాట్ఫామ్ గురించి డీటెయిల్స్ అంతా మెన్షన్ చేసి ఉంటాను. అండ్ ఆల్సో లింక్ని కూడా మెన్షన్ చేసి ఉంటాను. యూ కెన్ గో త్రూ ఇట్ థరోలీ. అండ్ నాకు ఇప్పుడు రెడీ అయ్యే టైం వచ్చేసింది. మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ వచ్చేసారు, వెయిట్ చేస్తున్నారు. సో ఐ షుడ్ గెట్ రెడీ అండ్ గెట్ గోయింగ్. సో లెట్స్ గో. సో ఇనాగ్రేషన్కి వెళ్ళడానికి మొత్తం రెడీ అయిపోయాను. మీ పేరు? పావని గారు రెడీ చేశారు. ఈయన తెలుసుగా, లావ్ అయిపోయారు. నా బ్లాగ్స్లో ఎప్పుడు రాలేదు హేమంత్,
కానీ శశిరేఖ పరిణయం చేసేటప్పుడు నాతో పాటు వర్క్ చేసేవారు అనమాట. ఇప్పుడు పెద్ద ఆంటర్ప్రినర్ అయిపోయాడు హేమంత్. సో ఇది హేమంత్ కారు. ఈరోజు డ్రైవర్ రాలేదంట అంతే. హేమంత్ ఇప్పుడు చెప్పు, నీకు డ్రైవింగ్ ఎవరు నేర్పించారు? సో డ్రైవింగ్ నేర్చుకొని నువ్వేం ఉద్ధరించావు? అంతేకాదు చాలా చేసుకున్నారు రెండు నేర్చుకుని. మంచి బిజినెస్ ప్లాన్ ఐడియా కనిపెట్టి శ్రీకాకుళంలో ఇప్పుడు 2-3 సూపర్ మార్కెట్స్, 2 సూపర్ మార్కెట్స్, ఒకటి సప్లై మిల్క్ సప్లై ఏజెన్సీ. సో బిజినెస్ మంచిగా నడుస్తుంది హేమంతి. సో అదంతా చూద్దాము అని నేను కూడా వైజాగ్ వచ్చాను. ఇంకా రేపు శ్రీకాకుళం వెళ్దామని ఉండిపోతున్నాను. జస్ట్ ఫర్ యూ హేమంత్. వైజాగ్లో ఆర్కే బీచ్ రోడ్. మ్యూజియం చూద్దామని వస్తే ఇంతమంది ఉన్నారు. ఓ మై గాడ్, సచ్ అ బిగ్ క్యూ. ఏం చేస్తున్నారండి? మురి మసాలానా, చన్నా మసాలానా? ఈటింగ్ చన్నా మసాలా ఇన్ ఆర్కే బీచ్ రోడ్. చూడ్డానికి వెళ్తున్నాము. ఈ సబ్మరీన్ని బయట తీసుకొచ్చి పెట్టడానికి చాలా మ్యాన్ పవర్, మెకానికల్ పవర్ అంతా యూజ్ చేశారు. చాలా కష్టపడి తెచ్చారు. వాష్ స్పేస్ కూడా ఉంది సబ్మెరీన్ లోపల. కంపార్ట్మెంట్ 2. ఓ మై గాడ్, ఇలాంటి ప్లేస్లో సంవత్సరాలు ఉండాలి అని చెప్పుంటే నేనైతే ఉండేదాన్ని కాదు. ఓ మై గాడ్, డైనింగ్ టేబుల్ కూడా ఉంది ఇక్కడ. వాట్ ఆర్ అమేజింగ్ థింగ్. కానీ ఇది వండి పెట్టేవాళ్ళు ఎవరు? వీళ్ళే వండుకునేవారా? ఇక్కడ ఎలా వండుకుంటారు? ఇక్కడ నుంచి సముద్రం కూడా కనిపించేదేమో. ఇప్పుడు నేను కనిపిస్తున్నా ప్రస్తుతానికి. బాబాయ్ క్యాప్టెన్. ఇక్కడ కూడా ఎవరో పడుకున్నారు. రెస్టింగ్ టైం. లెట్స్ ఎంటర్ ఇంటూ కంపార్ట్మెంట్ 3. ఇప్పుడు వెళ్తున్న కంపార్ట్మెంట్ 4లో డబ్బాల్లో నిల్వ ఉంచిన ఆహారము. రెడీ టు ఈట్ మీల్స్ కన్స్యూమ్ డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ సీలింగ్. ఇది ఇక్కడ క్యారెట్ ఉంది, బీట్రూట్ ఉంది, బోల్డ్ ఉంది, ఫిష్ ఉంది. నీకేం కావాలి చెప్పు. ఏమొద్దా? తినరా ప్లీజ్. ఓ మై గాడ్, ఇడ్లీలు. ఓహో, ఇక్కడే కిచెన్ తయారు చేసేది. సబ్మెరీన్ లో నేను కూడా ఒక సెయిలింగ్ క్యాప్టెన్ లా ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది సబ్మెరీన్, సూపర్. ఎక్కడ కూడా చూడలేదు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ థింగ్ ని. అద్భుతంగా ఉంది. ఇలా కూడా ఉంటుందా అనిపించేలా ఉంది. ఒక సబ్మెరీన్ లో ఇంత లైఫ్ ఉంటుందని అర్థం చేసుకున్నాం. చాలా బాగుంది. ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కంపార్ట్మెంట్ 6లోకి వెళ్తున్నాం. చేయి కడుక్కోవాలనిపిస్తే వాషింగ్ ఏరియా కూడా, ఇంకోటి కడుక్కోవాలనిపిస్తే ఇది కూడా. ఓ మై గాడ్, ఇక్కడ కూడా బంకర్ బెడ్స్.
ఏసీ రావడానికి ఇది వీళ్ళు చేయించిందా లేదా ముందే ఉండిందా అదొకటి అర్థం చేసుకోవాలి. ఉంటే ఉంటుంది ఎందుకంటే అవుట్లెట్ కూడా ఉంది అక్కడ ఇందాక అక్కడ. ఏం చేస్తున్నావు? లోపలికి వెళ్ళిపోదావా? ఇది ఓపెన్ అయిపోతుంది నువ్వు అది తిప్పితే. ఓ మై గాడ్, బ్యూటిఫుల్. కంపార్ట్మెంట్ 7లోకి వెళ్ళడానికి లేదు కానీ అద్భుతంగా ఉండింది సబ్మెరీన్. చాలా చాలా ఎంజాయ్ చేశాను సబ్మెరీన్ లైఫ్ని. సూపర్. ఈ బంకర్ బెడ్లో ఒకసారి అసలు ట్రావెలింగ్కి వస్తే ఇలాంటి చిన్న పిల్లలు ఆడుకోవడానికి చూడడమే ఒక ఆనందం. ఆ బలూన్తోనే అప్పటి నుంచి ఆడుకుంటున్నాడు బుడ్డోడు. అరే నాకు ఇవ్వవా? ఇవ్వవా నాకు బలూన్ ప్లీజ్ ప్లీజ్. ఓ అయ్యయ్యో పగిలిపోయింది. ఇప్పుడు బలూన్ ఏం చేయాలి? అక్కడ ఒక స్టాచ్యూ ఉంది. రియల్గా స్టాచ్యూనా మనిషి అర్థం కావట్లా. దగ్గరికి వెళ్ళే చూడాలి. రోడ్ మధ్యన ఎందుకు ఉందో స్టాచ్యూ, మనిషి అనిపిస్తుంది. చెక్ చేద్దాం. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. బాగా బీచ్ రోడ్, ది వెరీ ఫేమస్ ఆర్కే బీచ్ రోడ్. వావ్, బీచ్ నైట్ కూడా ఎంత బాగుందో అసలు. అలా వస్తుంటే సూపర్గా ఉన్నాయి. వైజాగ్ జనాలే చాలా అదృష్టవంతులు, చాలా లక్కీ. ఈవినింగ్ రాగానే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. సూపర్. సాధించారా ఐస్ క్రీమ్? పెద్ద షిప్ ఉందా? ఏం చూసావు? షిప్పా? ఎక్కడా? ఓ లైటింగ్ వస్తుంది, మా కెమెరాలా కనిపించట్లేదు. రీల్స్ జనాలందరూ రీల్స్లో పడిపోయారు. ఇంకా బీచ్ బ్యాక్గ్రౌండ్ దొరికితే ఇంకా రీల్స్ చేయక ఇంకేం చేస్తాం చెప్పండి. నేనైనా అదే చేసేదాన్ని, ఎవరైనా తోడు అంటే ఇంకా ఫ్రెండ్స్ వచ్చుంటే. వైజాగ్ వచ్చాక ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాక మా ఇంటికి ఎలా వెళ్ళకుండా ఉంటావో అని సుష్మా అక్క చెప్తే, సో సుష్మా అక్క ఇంటికి వచ్చేసాను. సుష్మా కిరణ్ అని ఇంటి ముందే రాసేసారు. ఆంటీ అంకుల్, హాయ్ ఆంటీ. వెరీ బ్యూటిఫుల్ హౌస్ ఆంటీ మీది. ఆర్కే బీచ్ ఎదురుగానే ఉందన్నమాట సాగర్ వ్యూ. సూపర్ ఉంది. రియల్గానే సాగర్ వ్యూ కదా ఆంటీ. రోజు ఆర్కే బీచ్లో తిరిగి వచ్చిపోయారు సూపర్గా. వైజాగ్లో ఉన్న వాళ్ళే చాలా లక్కీ అని చెప్తున్నా ఆంటీ, కరెక్టే కదా? ఈవినింగ్ అవ్వగానే ఆర్కే బీచ్ దగ్గర వాకింగ్ చేయొచ్చు, బీచ్ ముందు కూర్చొని చిల్లవచ్చు హ్యాపీగా. మార్నింగ్ కూడా అక్కడే వాకింగ్ చేయొచ్చు. సూపర్. యోగా కూడా చేయొచ్చు. హాయ్ అంకుల్. అంకుల్ 62 years అండ్ ఫుల్ ఫిట్. ఇంకా బాగా నచ్చారు. ఎప్పుడైనా అక్కతో పాటు వచ్చి ఉండిపోతాం ఆంటీ మీ ఇంట్లోనే హ్యాపీగా. మా ఇల్లే అంటే సైట్ సీయింగ్కి వెళ్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం అక్కతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వారం రోజులు వైజాగ్ ట్రిప్. అవును, కానీ ఏదో ప్లాన్ అటు ఇటు అయింది, మిస్ అయ్యాం. అయ్యో లోపల మంచి లైట్లో తీసుకోకుండా ఇక్కడ చీకట్లో తీసుకున్నాం. బాయ్ అంకుల్. నైస్ మీటింగ్ అంకుల్ అండ్ ఆంటీ ఇన్ వైజాగ్. చాలా మంచి విషయాలు తెచ్చుకున్నాను అంకుల్ నుంచి. చాలా మంచి విషయాలు చెప్పారు. మంచి దోశ అండ్ టమాటో చట్నీ చేసి పెట్టారు. రెసిపీ కూడా చెప్పారు నాకు. థ్యాంక్ యూ అంకుల్. ఆంటీ నెక్స్ట్ టైం ఆంటీ నేర్పిస్తారు నాకు రెసిపీ. బ్యాక్ టు మై హోటల్ రూమ్. ఇవాళకి ట్రిప్ అయిపోయింది. ఇట్ వాజ్ అమేజింగ్. జింగ్ రేపు ఇంకా అమేజింగ్గా ఉండబోతుందని ఆశిస్తూ ఇప్పుడు నాకు నేనే గుడ్ నైట్ చెప్పేసుకున్నాను. గుడ్ నైట్. దిస్ ఇస్ మై డీప్లీ క్లెన్స్డ్ ఫేస్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై స్కిన్. అందుకే ఇది కూడా బ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 1 month నుంచి
డిసిప్లిన్డ్గా హైడ్రేషన్ అంటే వాటర్ మంచిగా తాగుతున్నాను, ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని డయట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఐఎమ్ హ్యావింగ్ న్యూట్రిషియస్ డయట్. డెఫినెట్లీ వర్కౌట్ రెగ్యులర్గా చేయట్లేదు, కానీ అప్పుడప్పుడు చేస్తున్నాను. చాలా బ్రేక్స్ పడుతున్నాయి, అది కొంచెం సెట్ చేసుకోవాలి. బట్ అప్పుడప్పుడు మెడిటేషన్ అయినా చేసుకొని పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. సో మేబీ దట్ ఈస్ వై దిస్ ఇన్నర్ గ్లో మంచిగా ఉంది. అండ్ ఆల్సో ప్రోడక్ట్స్ని మర్చిపోకుండా యూజ్ చేస్తాను. మాయిశ్చరైజర్ బేసిక్ అయితే అది అప్లై చేసుకుంటాను. బట్ అదర్ దాన్ దట్ కూడా కొంచెం సీరమ్స్ అవన్నీ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. సన్ స్క్రీన్ కూడా మర్చిపోతూ ఉంటాను. సో అవంతా మర్చిపోకుండా కూడా డెఫినెట్లీ రోజు అప్లై చేసుకున్నాను. ఐఎమ్ యూజింగ్ హ్యాలురానిక్ యాసిడ్ సీరం, చాలా మంచిగా వర్క్ అవుతుంది నాకు. సి విటమిన్ ప్రస్తుతానికి యూజ్ చేయట్లేదు. 1 month 1.5 months నుంచి అదే యూజ్ చేశాను కాబట్టి ఇంకొన్ని రోజులు అదే యూజ్ చేసి తర్వాత సి విటమిన్ కూడా ట్రై చేయాలి. సో దిస్ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్. అఫ్ కోర్స్ వీటన్నిటితో పాటు నేను ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నాను. అన్వాంటెడ్ హెయిర్కి లేసర్ ట్రీట్మెంట్ ఇదంతా తీసుకున్నాను. చాలా 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 మంచిగా అనిపిస్తుంది నా స్కిన్. ఇంతకుముందు కూడా స్కిన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా తీసుకున్నాను. అంతకుముందు తీసుకున్నప్పుడు కూడా ఇంత మంచిగా నాకు రిజల్ట్ అనిపించలేదు. సో ఇలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ మంచిగా న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నాకు విజిబుల్లీ రిజల్ట్ తెలుస్తుంది. కాబట్టి అది కూడా ఒక 90-95% వరకు తెలుస్తుంది. అంతకుముందు ఇంతగా మంచిగా నాకు కూడా పర్సనలీ అనిపించలేదు. సో అనిపించింది మీకు చెప్పేయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఇట్ యూ. సో మీరు కూడా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటుంటే డెఫినెట్లీ అంతకంటే ముందే ఒక 1.5 months ముందు ట్రై అవుట్ డిసిప్లిన్డ్ రొటీన్ ఫర్ హెల్దీ స్కిన్ అండ్ దెన్ టేక్ ట్రీట్మెంట్స్. అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది. పెళ్ళి కూతుళ్ళు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటుంటారు కాబట్టి మీకోసం ఏదో నా చిన్న టిప్. కావాలంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసి ముందు వీడియో చూడండి. డే 2 ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం హేమంత్? అదే శ్రీకాకుళంలో టెంపుల్ అరసవెల్లి టెంపుల్కి వెళ్తున్నాము. సూర్యనారాయణ మూర్తి టెంపుల్కి వెళ్తున్నాము. చాలా లేట్ అయిపోయింది నేను లేవడం. సో లేట్గా బయలుదేరుతున్నాము. ఎంత అవుతుందో అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం. శ్రీకాకుళం ఎంటర్ అయిపోయాం. హేమంత్ దేవుడు. జనాల్లోకి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్స్ చేసినా ఏదైనా సరే దిష్టి పడుతుంది, నల్లదారం కట్టుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ నేను అది నమ్మను. దిష్టి అదంతా నేను నమ్మను అన్నట్టుగా ఎప్పుడు కూడా నేను అది బ్లాక్ థ్రెడ్ చాలా రేర్గా ఎవరైనా చాలా ఫోర్స్ చేసి కట్టుకోమంటే కొన్ని రోజులు కట్టుకొని ఉంటాను, కానీ నా అంతా నేను ఎప్పుడూ కట్టుకోలేదు. కానీ ప్రతిసారి ఏదైనా ఇలాగే ఒక ఈవెంట్ కానీ అలాగా జనాల్లోకి నేను ఎక్కువ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ నాకు దిష్టి అంటూ అవుతూనే ఉంటుంది. ఫైనల్లీ చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నది. ఈరోజు కూడా దిష్టి తగిలిందో ఏంటో సడన్గా నాకు ఫీవర్ వచ్చేసింది అండ్ సోర్ థ్రోట్ కూడా ఉంది. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏదో ఒకటి. దిష్టి తగిలిందా లేదా రియల్గా ఏదైనా వైరస్ ఎఫెక్ట్ అయ్యిందా తెలీదు. వైరస్ అయితే డెఫినెట్లీ ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది, ఎందుకంటే సోర్ థ్రోట్ బాగా తెలుస్తుంది నాకు. ఫీవర్ కూడా వస్తుంది. అది దిష్టి వలన లేదా న్యాచురల్గానో తెలియదు, ఏమో కోయిన్సైడ్ అవుతూనే ఉందన్నమాట ప్రతిసారి. సో ఇప్పుడైనా కొంచెం ఏదైనా రెమెడీ చేసుకోవాలి. మీకు ఏమైనా రెమెడీ తెలుసుంటే దిష్టి తగలకుండా కామెంట్స్లో తెలియచేయండి, చూద్దాం. దర్శనం బాగా జరిగింది. లోపల ఏమీ వీడియోస్ తీయలేదు, నేను తీయకూడదు కాబట్టి. సో ఈ ఫోటో కూడా ఇచ్చారు, చాలా బాగుంది. సూర్యనారాయణ స్వామి దర్శనం బాగా జరిగింది అరసవెల్లిలో. రథసప్తమి రోజు డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే సూర్యకిరణాలు వస్తాయో అది కూడా చూపించారు. చాలా మంచి దర్శనం జరిగింది. అలంకారం కూడా చేశారు, ఇలాగే సేమ్ ఇలాగే అలంకారం చేశారు. ఇది నిజ రూపం అంట. సో మీరు కూడా దండం పెట్టుకోండి, చూపిస్తున్నా మీకు కూడా. ఇప్పుడు కూడా ఇలా వీడియో తీస్తుంటే కూడా సూర్యకిరణాలు పడుతున్నాయి, మరి సూర్యదేవుడు కదా. శ్రీకూర్మం టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నాను. దేవుడు కూడా తాబేలు అవతారంలో ఉంటారు కాబట్టి కూర్మ అవతారం. సో విష్ణుది కూర్మ అవతారం, ఆ అవతారంలో ఇక్కడ విగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్మలు చాలా ఉన్నాయి, తాబేలు.
పాత గుడి కదా ఇది. అదో చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అంతా కూడా. ఇక్కడ నుంచి కాశీకి ద్వారం కూడా ఉంది. ఆ. కాశీకి ఇక్కడ నుంచి ద్వారం ఉంది, ద్వారంగం ద్వారా. ఓహో, కాశీకి ఇక్కడ నుంచి దారి ఉంది. దారి. ఇక్కడ నుంచి కాశీకి సురంగ ద్వారం ఉండేదంట, అదే రాశారు ఇక్కడ కూడా. కాశీ ద్వారము, అండర్ గ్రౌండ్ టనల్ టు వారణాసి. దిస్ ఈస్ అన్ ఇంజనీరింగ్ మార్వల్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఫోర్ ఫాదర్స్. ఇట్ ఈస్ నౌ క్లోజ్ డ్యూ టు ఎంట్రీ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ స్నేక్స్. చూసారా, ఇక్కడ నుంచి కాశీకి ద్వారం చేశారు మా పూర్వీకులు. గ్రేట్ అసలు. నా హేమంతి సూపర్ మార్కెట్, శ్రీ సంపూర్ణ సూపర్ మార్కెట్, వెరీ గుడ్. ఇంకో షాప్ ఉంది కదా ఇలాగే, అండ్ ఇంకా పాలది బిజినెస్, అది కూడా వెరీ గుడ్. ఇంకోటి ఐస్ క్రీమ్ అండ్ పాలు సప్లై చైన్, ఇదొక ఫ్రాంచైజ్ తీసుకున్నారు మా హేమంత్, వెరీ గుడ్. చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కానీ నా గొంతు బాగాలేదు కాబట్టి ఏం తినలేకపోతున్నాను. ఓహో, కేక్స్ కూడా ఉన్నాయి. సో నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఫ్రీగా అన్నీ తినొచ్చు, కానీ గొంతు బాగాలేదు. చూడండి నా అదృష్టం ఎలా ఉందో. గొంతు బాగాలేకపోయినా తింటున్నా. ఫైనలీ సైట్ సీయింగ్. గోయింగ్ టు ది బీచ్. దగ్గర వరకు వచ్చేస్తుంది. అలలు, చేపలు కూడా తీసుకున్నారు. ఎంత కష్టపడుతున్నారు చూడండి. వావ్, ఫిషింగ్ ఎలా చేస్తున్నారు అనేది కూడా చూడడానికి దొరికింది నాకు. అమ్మో, నా దగ్గరికి వస్తున్నారంటే ఎక్కడ? అవునా? అయ్యో, లెగాల్ అయితే నేను. ఓ, అదంతా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. కరెక్ట్గా వాళ్ళు ఫిషింగ్ చేసే దగ్గరే నేను చేపలా నిల్చున్నాను. పక్కకి వెళ్ళిపోదాం. ఎంత బాగుందో అసలు. ఎలా వస్తారు వైజాగ్ వాళ్ళు హైదరాబాద్కి, అర్థం కాదు ఈ బీచ్ని వదిలి. సూపర్గా ఉంది. ఆడుకోవాలనిపిస్తుంది కానీ నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలి, డ్రెస్ అంతా పాడైపోతుంది కాబట్టి ఆడుకోలేదు. అండ్ ఆల్సో అక్కడ చేపలు వచ్చినట్టుంది, చూద్దాం. ఇవ్వకుండా, మొత్తం అన్ని చోట ఎక్కడ కూడా నన్ను పే చేయనివ్వకుండా చూసుకున్నాడు హేమంత్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా ఇలాగే మిమ్మల్ని చూసుకుంటా మేడం అన్నాడు. ఐఎమ్ సో లక్కీ. చాలా ఓవర్వెల్మ్డ్గా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. హేమంత్ ఇంత ఎదగడం చూసి నాకు సంతోషంగా ఉంది. ఇంకా మంచిగా ఉండాలి హేమంత్, నువ్వు ఇంకా నీ బిజినెస్ ఇంకా మంచిగా అవ్వాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో వైజాగ్లో మంచి మంచి కెఫేస్ ఉన్నాయి అని ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను. సో అలానే ఇన్స్టాగ్రామ్లో చూసి ఇదొక కెఫే ఎక్స్పీరియన్స్ కూడా చేసేసుకున్నాను. సూపర్గా ఉండింది. పేస్ట్రీస్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. నేను ధర్మశాలలో అండ్ పాండిచ్చేరిలో కూడా ఇంత మంచి పేస్ట్రీస్ తినలేదు. దిస్ ప్లేస్ సర్వ్స్ ది బెస్ట్ పేస్ట్రీస్ అనిపించింది. చాలా తక్కువ షుగర్ వేశారు. ఇట్ వాస్ awesome.